అది కూడా హార్వర్డ్ విశ్వవిద్యాలయం, మనందరికీ చాలా ఇష్టమైనటువంటి పేరు హార్వర్డ్, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్. అంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంత పెద్ద కుట్ర జరుగుతుందనే విషయం నాకు అర్థమైంది. అప్పుడు రాజీవ్ మల్హోత్రా గారికి ఆయన మెయిల్ చేశారు, ఈ పుస్తకాన్ని ఎబ్రిటెడ్ వర్షన్ తెలుగులో తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వని ఆయన ఇచ్చారు. సో నాతో పాటు కెనడాలో ఉన్న ఒక ఇంజనీర్ ఉన్నారు, సుధామోహన్ గారిని, ఆయన ఈ పుస్తకానికి ఎక్కువ రైటర్గా ఉన్నారు. అయితే 1000 పేజీల పుస్తకాన్ని చాలా సంక్షిప్తంగా తీసుకురావడం ఎట్లాగో అనేది చాలా పెద్ద సమస్య. అందులో ప్రతి వాక్యము చాలా ఇంపార్టెంట్, ప్రతి కాంటెక్స్టు చాలా ఇంపార్టెంట్, ప్రతి సిద్ధాంతము చాలా ఇంపార్టెంట్. చాలా సవివరమైనటువంటి విశ్లేషణ మనకు ఆ పుస్తకంలో కనపడుతుంది. ఆ పుస్తకంలో మార్క్సిజం గురించి చర్చించారు, పోస్ట్ మోడర్నిజం గురించి చర్చించారు, సబాల్టరిజం నుంచి చర్చించారు, అనేక సోషల్ థియరీస్ గురించి ఆ పుస్తకంలో చర్చించడం జరిగింది. వాటిన్నింటినీ తెలుగులో సంక్షిప్తంగా తీసుకురావడానికి తగిన పారిభాష పదాలు కూడా మన దగ్గర లేవు. అయినప్పటికీ ధైర్యం చేసి ఒరిజినల్ టార్గెట్ ఏంటంటే 200 పేజీలు మాత్రమే, 200 పేజీల్లో దాన్ని కుదించాలని ప్రయత్నం చేశాం. కానీ 350 పేజీలు అయింది చివరికి. అయితే ఈ పుస్తకం చాలా నాన్ ఫిక్షన్ కాబట్టి చాలా డ్రై సబ్జెక్ట్. అది కొందరు పుస్తకం కొన్నారు, తర్వాత అది మేము చదవలేమని చెప్పి ఆ పుస్తకం మళ్ళీ వేరే వాళ్ళకి దాన్ని మళ్ళీ చేయడం కూడా జరిగింది. నాన్ ఫిక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండదు. అంటే విదేశీ ముస్లిం పాలన పుస్తకము, ఆంగ్లేయుల గురించి రాసిన పుస్తకం అయితే మనం కరెక్ట్ అవుతాం త్వరగా. కానీ ఈ పుస్తకంలో అమెరికా గురించి ఎక్కువ ఉంటుంది, అమెరికన్ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి, కొంత అక్కడ జరుగుతున్న సిద్ధాంత చర్చల గురించి ఎక్కువ ఉంటుంది. తర్వాత వాటిని భారతదేశానికి అన్వయిస్తున్నటువంటి సందర్భం గురించి ఎక్కువ చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఈ పుస్తకం బాగా ప్రజాదరణ పొందింది. చాలా విస్తృతంగా దీన్ని కొనడం జరిగింది. ప్రస్తుతం అయితే కొన్ని కాపీస్ మాత్రమే ఈ పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ఆంగ్ల సామ్రాజ్య పతనానంతరం విన్స్టన్ చర్చిల్ ఆక్స్ఫర్డ్ వెళ్ళినప్పుడు ఆయన ఒక ఉపన్యాసం ఇస్తాడు. ఆ ఉపన్యాసంలో చాలా ముఖ్యమైనది ఏంటంటే, భవిష్యత్తులో వచ్చేవి మేధో సామ్రాజ్యాలు మాత్రమే. అంటే ఇంతవరకు కత్తులతో, కటాలతో, ఫిరంగులతో మన దేశాన్ని వశపరుచుకున్నాం, ఆక్రమించుకున్నాం. తర్వాత అక్కడ మనం మన వలస పాలన నెలకొల్పాం, మన సామ్రాజ్యాలు విస్తరించాం. కానీ ఇక ముందు అలా జరగదు. ఇక్కడ ప్రజలు మేలుకున్నారు, స్వాతంత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ఆ కాంక్ష బాగా ఉండి ఆఫ్రికా ఖండం కూడా స్వాతంత్రమైంది, ఆసియా ఖండం స్వాతంత్రమైంది. కాబట్టి ఇక మన హోల్డ్, మన సామ్రాజ్యవాద దేశాలు వాళ్ళ యొక్క హోల్డ్ని నిలుపుకోవాలంటే ఏం చేయాలి అంటే, మేధో సామ్రాజ్యం, మేధస్సుని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అంటే కాలనైజేషన్ ఆఫ్ మైండ్ని, అది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి పాయింట్ చెప్పాడు. ఇది ఈ కాలనైజేషన్ ఆఫ్ మైండ్కి సంబంధించినటువంటి సిద్ధాంతం. అంటే మనం మానవులను కనుక ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, వాళ్ళ మేధస్సుని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, వాళ్ళ బుర్రలను కనుక మనం బ్రెయిన్ వాష్ చేయగలిగితే, మనం తేలికగా విదేశీ సిద్ధాంతాలని, విదేశీ ఇన్స్టిట్యూషన్స్ని, విదేశీ ఆలోచనలను కూడా ఎక్కించగలుగుతాం. ఆ కారణంగా మనం ఏం చేయొచ్చు అంటే మన హోల్డ్ని అడ్డు పెట్టుకోవచ్చు అనేది బేసిస్ వీటన్నిటికీ. మనం ఆంగ్లేయ పాలన కారణంగా ఆల్రెడీ భావదాస్యంలో ఉన్నాం. మన కొత్తగా భావదాస్యం నుంచి ఇంకా బయటపడలేదు. మన భావదాస్యం నుంచి బయటపడేయడానికి మొట్టమొదటి ప్రయత్నం చేసిన వ్యక్తి స్వామి వివేకానంద. అందుకే మల్లికార్జునరావు గారు అవన్నీ మనకు చూపించారు. దయానంద సరస్వతి గారు, మల్లికార్జున గారు, మన స్వామి వివేకానంద, సావర్కరు, ఆ తర్వాత డాక్టర్ జీ, గురూజీ. మనం పొద్దున్న చేసేటువంటి ప్రాతస్మరణ, దేని గురించి చేస్తున్నాం, ప్రాతస్మరణలో ఏం చదువుతున్నాం అని మనం ఒకసారి ఆలోచిస్తే మన గతానికి తెగినటువంటి లింకు తిరిగి రీఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రాతస్మరణ ద్వారా మన చరిత్రలో ఉన్నటువంటి మహనీయుల్ని స్మరించుకుంటున్నాం.
వాళ్ళ కవులు కావచ్చు, గాయకులు కావచ్చు, వీరులు కావచ్చు, త్యాగజనులు కావచ్చు, రాజులు కావచ్చు, చక్రవర్తులు కావచ్చు. వాటి భావరాశ్యం నుంచి పూర్తిగా బయటపడనటువంటి స్థితిలో ఉండగానే భారతదేశం మీద మరొక పెద్ద సైద్ధాంతికమైనటువంటి దాడి మొదలైంది. ఇది ఈ గంగలో విషయాలు పుస్తకం చెప్పేటువంటి విషయం. సైద్ధాంతిక దాడితో పాటుగా మనందరి చేతుల్లో ఉన్నటువంటి సెల్ ఫోన్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, ట్విట్టర్లు ఉన్నాయి. మనం గూగుల్ ద్వారా సెర్చ్ చేస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ గూగులే మనల్ని సెర్చ్ చేస్తున్నాం. మీరు ఇష్టంగా ఏం చూస్తున్నారు, ఈ దేనికి స్పందిస్తున్నారు, ఏ పోస్టులు పెడుతున్నారు, ఏ పోస్టును ఫార్వర్డ్ చేస్తున్నారు, ఎలాంటి స్పందనలకు మీరు ప్రతిస్పందిస్తున్నారు, ఇవన్నీ కూడా మానిటర్ చేస్తున్నారు. దీన్ని బిగ్ డేటా అంటారు. ఈ బిగ్ డేటా ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్కి ఈ బిగ్ డేటాను ఫీడ్ చేసి యాంటీ ఇండియా బయాసిస్ క్రియేట్ చేస్తున్నారు. ఇది ఇంతకుముందు ఎవరు చెప్పని విషయం, ఇంతకుముందు ఎవరు హెచ్చరించినటువంటి విషయం. రాజీవ్ మల్హోత్రా గారు, విజయ్ విశ్వనాథన్ గారు, వాళ్ళిద్దరు కూడా కంప్యూటర్ సైంటిస్ట్. అండ్ రాజీవ్ మల్హోత్రా గారు గత 20-30 సంవత్సరాల క్రితమే ఏఐలో ఎక్స్పర్ట్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. ఈ బ్రేకింగ్ ఇండియా 1కి బ్రేకింగ్ ఇండియా 2కి మధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం కూడా చాలా చిన్న పుస్తకం, అది ఇంగ్లీష్లో ఉంది, అది తప్పకుండా చదవండి. అది చదివితే మనం చేస్తున్న పొరపాట్లు ఏమిటో తెలుస్తుంది. అంటే సోషల్ మీడియాని విస్తృతంగా అనుసరిస్తున్న వాళ్ళు, పాటిస్తున్న వాళ్ళు ఎలాంటి పొరపాట్లు చేస్తామో, ఆ సోషల్ మీడియాలో మనం చేసేటువంటి డేటాని ఏ విధంగా ఈ డేటా కంపెనీస్ వాడుకొని వాళ్ళు యాంటీ ఇండియా బయాస్ క్రియేట్ చేస్తారనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే రైతు వ్యతిరేక ఈ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరం పాటు రైతులు ఢిల్లీలో సమ్మె చేశారు, ధర్నా దిగారు. అంటే అంత మొబలైజేషన్ ఎలా వచ్చింది? ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా అంత మొబలైజేషన్ ఎలా చేయగలిగారు? నూపురు శర్మ వ్యాఖ్యల గురించి ఇంటర్నేషనల్ లెవెల్లో అంత స్పందన అంత త్వరగా ఎలా వచ్చింది? అగ్నివీర్ పథకాల గురించి అంత రిసెంట్మెంట్ ఎందుకు వచ్చింది? ఇవన్నీ మనకు మన దేశంలో జరుగుతున్నటువంటి విషయాలుగా, అంశాలుగా మనకు అనిపించవచ్చు, కానీ ఇవేవి కూడా మన ప్రమేయంతో జరుగుతున్నటువంటి విషయాలు కాదు. దీని వెనక ఒక పెద్ద నెట్వర్క్ పనిచేస్తుంది. ఈ నెట్వర్క్ దేశంలో ఒక ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మోడీ లాంటి గట్టి ప్రధానమంత్రి ఈ దేశానికి ఉండకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారు. నేను మోడీ మీద అభిమానంతోనూ, బీజేపీ మీద అభిమానంతోనూ ఈ మాట చెప్పటంలా. దే వాంట్ ఏ వీక్ గవర్నమెంట్ అట్ ఢిల్లీ. ఒక బలమైనటువంటి ప్రభుత్వం, బలమైనటువంటి నాయకుడు భారతదేశానికి ఉండకూడదని వాడు కోరుకుంటున్నాడు. దగ్గర బలహీనపరచాలి. సిఐఏ ఇతర దేశాల్లో, మన పొరుగు దేశాల్లో పర్సిక్యూట్ అయినటువంటి హిందూ, క్రైస్తవ, సిక్కు, బౌద్ధలకి మన దేశం పారిపోయి వస్తే వాళ్లకు మనం సిటిజన్షిప్ ఇద్దామని ఆ యాక్ట్ పాస్ అయిన 4 ఏళ్ల తర్వాత ఇవాళ రూల్స్ బ్రేక్ చేశారు. ఆ యాక్ట్ పాస్ చేసినటువంటి 4 ఏళ్ల వరకు వాళ్ళు రూల్సే చేయలేదు.